హలో ఫుడీస్, వెల్కమ్ టు మీడియా ఛాంప్స్. ఈరోజు నేను సోయా చంక్స్తో రెసిపీ తయారు చేయబోతున్నాను. అదేనండి, సోయా చంక్స్ని నానబెట్టి వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు వాటర్ అంతా తీసేసి దాన్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు పెరుగు తీసుకొని దానిలోకి జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూను, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్ వేసుకోవాలి. అందులోకి తరిగి పెట్టుకున్నటువంటి కొరియాండర్ లీవ్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కలుపుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సోయా మంచూరియా లాగా రావాలంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. బాగా కలుపుకొని ఇక్కడ ముఖ్యంగా అది ఎంత బాగా కలుపుతామో దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. వేసిన పదార్థాలన్నీ క్లీన్గా కలిసిపోతాయి. తర్వాత నానబెట్టచ్చు, లేదంటే దాన్ని వేడి నీళ్ళలో ఉడికించుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఉడికించి నీళ్ళొంచి అప్పుడే చెప్పినట్లుగా స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా సమయం పట్టదండి. ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని ఇందులో కలిపేసుకొని బాగా మనం పెరుగులో కలిపినటువంటి పదార్థాలని క్లీన్గా కలిసిపోయేట్లు కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకున్నాను. నూనె బాగా వేడైన తర్వాత ఈ సోయా చంక్స్ని ఒక 10 నిమిషాలు ఫర్మెంటేషన్కి పెట్టేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది టేస్ట్ని. తర్వాత నేను వాడింది ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేస్తే కొంచెం ఫోమ్ వస్తుందండి ఇలాగా నూనెలో. దీన్ని డీప్ ఫ్రై అవ్వడానికి ఇలాగా వేసుకున్నాను. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకును వేయిస్తూ ఉండాలి. ఇక్కడ ఒక టిప్ అండి, కావాలంటే రుచి కోసము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీనిలో. నేను అది వెల్లుల్లి వాడను కాబట్టి వేయలేదు. ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై అయినా కూడాను ఓకే, ఎందుకంటే స్పాంజీగా ఉంటుంది సోయా చంక్స్. సో ఎక్కువ చాలాసేపు ఏం పట్టదు అది వేగడానికి. ఇలాగ అయిపోతుంది వితిన్ 4-5 మినిట్స్లో. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఇలాగ తిన్నా బాగానే ఉంటుంది, లేదంటే టొమాటో సాస్, సోయా సాస్ కూడాను దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.